ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు గున్నా తెలుగు ఛానల్. ఈ రోజు అయితే నైట్ ట్రైన్ మార్కెట్‌కి వచ్చేసాము. ఈ మార్కెట్‌ని ఈ రోజు ఎక్స్‌ప్లోర్ చేయబోతున్నాము. ఈ మార్కెట్ మనకి యాంటిక్యూ, వింటేజ్ కలెక్షన్‌కి ఫేమస్. ఫుడ్ కూడా ఇక్కడ చాలా చీప్‌గా దొరుకుతుందంట. థాయ్ ఫుడ్ ఈరోజు చాలా టేస్ట్ చేయాలి మనం. ఈ మార్కెట్‌కి ట్రైన్ మార్కెట్ పేరు ఎందుకు వచ్చిందంటే ఇక్కడ ట్రైన్ యార్డ్ ఉండేది. ఆ యార్డ్‌ని ఇప్పుడు మూవ్ చేసేసారు. ఈ మార్కెట్ మాత్రం ఇక్కడే ఉంది. అందుకే దీన్ని ట్రైన్ మార్కెట్ అంటారు. ఇక్కడ సెకండ్ హ్యాండ్‌వి క్లాతింగ్స్, షూస్ అన్నీ చాలా చీప్‌గా దొరుకుతాయి. చూద్దాం దాన్ని. ఈ నైట్ ట్రైన్ మార్కెట్‌కి వెళ్ళడానికి మనం క్యాబ్‌లో, బీటీఎస్‌లో అండ్ బస్‌లో కూడా రావచ్చు. అన్ని రకాల ట్రాన్స్‌పోర్ట్ ఫెసిలిటీస్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. ఇక్కడ నుంచి మన ట్రైన్ మార్కెట్ స్టార్ట్. చూడండి ట్రైన్‌లోకి వెళ్తున్నట్టే ఉంది కదా నిజంగానే. ఇప్పుడు మనం వెళ్ళే దారిలో మొత్తం రైట్ సైడ్స్ అన్ని పబ్స్, బార్సే ఉంటాయండి. అసలైన నైట్ కల్చర్ అంతా మనం ఇక్కడే చూడొచ్చు. అసలు థాయిలాండ్ అంటేనే మంచి టూరిస్ట్ ప్లేస్. బ్యాంకాక్‌లో ఉంటున్నాం కదా, ఇంకా వీకెండ్ వస్తే మామూలుగా ఉండదు వీళ్ళ ఎంజాయ్మెంట్. ఈ నైట్ మార్కెట్ మనకి గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం మాత్రమే ఓపెన్‌లో ఉంటుంది. మిగతా 3 డేస్ క్లోజ్‌లో ఉంటుందన్నమాట. ఈ కుక్క పిల్లకి మెడలో క్యూఆర్ కోడ్ కూడా వేశారండి. మనకేమైనా నచ్చితే దానికి ఫండ్స్ కూడా ఇవ్వచ్చంట. కొత్తగా ఉంది కదా వినడానికి. ఇక్కడ టెలిఫోన్ బూత్ కూడా ఉందండి. భలే ఉంది, మాట్లాడొచ్చు అనుకుంటా లోపలికి వెళ్ళి. ఇక్కడ లైట్స్ చూడండి జిగేల్ జిగేల్ అని ఎలా మెరిసిపోతున్నాయో. మనకి పబ్ కల్చర్ అంతా ఇక్కడే కనిపిస్తుంది కదండి. ఇది చూడండి లైవ్ బ్యాండ్ మ్యూజిక్ కూడా స్టార్ట్ చేస్తారు అప్పుడే. మన ఫారినర్స్ అందరూ ఇక్కడికే వచ్చి ఫుడ్, డ్రింక్స్ ఎంజాయ్ చేస్తూ ఉంటారంట. మేము వెళ్ళేటప్పుడు అయితే చాలా మంది ఫారినర్స్ అయితే కనిపించారండి. ఇక్కడ లేడీస్ కి, జెంట్స్ కి చాలా బ్యూటీ కేర్ షాప్స్ అయితే ఉన్నాయి. పెడిక్యూర్, మానిక్యూర్, సెలూన్ షాప్స్ చాలానే ఉన్నాయండి. ఇలా లోపలికి రాగానే మన వినాయకుడు స్వామి కనిపించారు నాకు. చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. ఈ ట్రైన్ మార్కెట్ లో మనకి మోస్ట్ అట్రాక్టివ్ థింగ్స్ ఇవే. ఈ ట్రైన్ మార్కెట్ మనకి వింటేజ్ కలెక్షన్ కి చాలా ఫేమస్ కదా. ఇందులో చూడండి పాతకాలం లాంటి ఏరోప్లైన్, ట్రైన్స్ అండ్ పెట్రోల్ బంక్ చాలా అంటే చాలా ఉన్నాయి. ఓల్డ్ ఈజ్ గోల్డ్ కదా, వీళ్ళు భలే దాచుకున్నారు ఇలాంటివన్నీ. ఈ కార్ చూడండి ఎప్పటిదో మరి ఎంత ముద్దుగా ఉందో. ఇంకా మీరు ఇవి చూస్తూ ఉండండి. మాకైతే బాగా ఆకలేస్తుంది. ఫుడ్ తినడానికి అయితే వెళ్ళిపోతున్నాం మేము. ఎంత కలర్ఫుల్ గా ఉందో ఈ నైట్ మార్కెట్ చూడడానికి. మీరు ఇలానే చూస్తూ ఉండండి. ఇంకా ఇంట్రెస్టింగ్ విషయాలు చాలా ఉన్నాయి, మాట్లాడుకుందాం. ఇక్కడి నుంచి మొదలండి మన ఫుడ్ స్టాల్స్. స్టార్టింగే బెదరగొట్టేశారు ఈ ఫుడ్తో. చూడండి ఆ పెద్ద పెద్ద ప్లేట్స్లో ఎంతెంత ఫుడ్ సర్వ్ చేశారో. ఈ తాయక్క చూడండి ఒప్పేస్తుంది, మన నూడిల్స్ అనుకుంటా. ఫస్ట్ అయితే మోక్షిక్ తీసేసుకుందాం వచ్చేయండి. ఫస్ట్ డోనట్స్ దగ్గర ఆగాము. ఇక్కడ 3 ప్యాకెట్స్ 50 బాత్ అంట. ఇంకా 3 నాకు నచ్చినవి వేసేసుకున్నాను. చాలా చవక. పాపం మోక్షికి ఆకలిస్తుంది కదా, ఫస్ట్ మోక్షికి అయితే ఇచ్చేస్తాం ఈ కేక్స్ అన్ని. నెక్స్ట్ నాకు పొట్టలో ఎలుకలు పరిగెడుతున్నాయండి, అందుకే ఈ రొట్టెలాగా దగ్గర ఆగాము. ఒకటైతే ఆర్డర్ ఇచ్చేసాం, బనానా రోటీ. అక్క చూసారా భలే డెకరేషన్ చేస్తుంది. ప్లేట్ భలే కలర్ఫుల్ గా ఉంది. వచ్చేయండి ఆ మూల కూర్చొని తినేద్దాం. మళ్ళీ అందరూ చూసి దిష్టి పెట్టేస్తారేమో. రండి వచ్చేయండి.
ఓ మూలైతే కూర్చుని పోయాం. మోక్షి తింటున్నాడు. నా రోటీ నేను తింటున్నాననమాట. ప్రెజెంట్ నా కెమెరాతో బాగా షూటింగ్‌లు చేయడంలో బిజీగా ఉన్నారు. మీరెప్పుడైనా బ్యాంకాక్ వస్తే ఈ బనానా రోటీ తప్పకుండా ట్రై చేయండి. అసలే ఈ తాయోళ్ళు ఇంట్లో వండుకోరు. వీకెండ్ వచ్చిందంటే ఇంక మొత్తం బయటే. ఇదిగోండి నా ఆకలి తీరలేదని చికెన్ కూడా తీసేసుకొని తినేస్తున్నాను. మనకి పునుగులు, బజ్జీలు ఎలాగో వీళ్ళకి ఫ్రైడ్ చికెను, ఫ్రైడ్ బీఫ్ అలాగా తెగ తినేస్తూ ఉంటారు. ఈ అక్క చూడండి పాన్ కేక్స్ భలే బుడ్డి బుడ్డిగా వేసేస్తుంది. మనకి మార్కెట్ లో థాయ్ ఫుడ్ అంతా దొరికేస్తుంది. మొత్తం థాయ్ ఫుడ్ అంతా ఇక్కడే కనిపిస్తుంది చూడండి. పురుగులు చూడండి పకోడీలు అమ్మినట్టు ఎలా అమ్మేస్తున్నారో. ఈ థాయ్ వాళ్ళేమో మన ఫుడ్ తినలేరు, మనమేమో వీళ్ళ ఫుడ్ తినలేము. కొద్ది గొప్ప తినగలం అంటే అట్ల పేర్లు కూడా పలకడం రావట్లేదు నాకు. చాలా డిఫరెంట్ గా ఉంటదండి వీళ్ళ ప్రిపరేషన్ కూడా. అసలు చూడండి వాఫిల్స్ మీద ఈ బొమ్మలు ఏంటండి బాబు. ఇక్కడ వాళ్ళు ఎక్కువగా ఐస్ ఎక్కువ తాగుతూ ఉంటారు అంటున్నాం కదా. అంటే ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ ప్లస్ సాసేజెస్ ఇవన్నీ ఎక్కువ తింటూ ఉంటారండి. ఇంకా మేము కూడా వీళ్ళ కల్చర్కి అలవాటు పడిపోయాము. మేము కూడా తెగ తాగుతున్నాము కూల్ డ్రింక్స్ కానీ, జ్యూసెస్ కానీ. నేను ప్రీవియస్ షార్ట్స్లో చెప్పానండి, క్రీప్స్ అని దోశల వీడియో పెట్టాను కదా, అది ఇలానే చేస్తారు. దోశ పెనం మీద వాళ్ళే చేసేస్తున్నారు చూడండి, టక టక టక. ఇక్కడ ఈ షాప్సే కాదండి, ఫ్రైడ్ రైస్లు, నూడిల్స్ ఇవి కూడా అమ్మేస్తున్నారు. కానీ తీయగా ఉంటాయి, మళ్ళా కారంగా ఉండవు. మీకు ఈ చాక్లెట్స్ గుర్తున్నాయా? లుక్ చిప్ చాక్లెట్లు, జెల్లీ చాక్లెట్స్. ఇక్కడ ఈవిడ చూడండి పొటాటోస్ తో ఎన్ని రకాలు చేసేస్తుందో, దానికోసం కూడా పెద్ద క్యూనే ఉంది. ఈ అక్క ఏదో మాట్లాడేసుకుంటున్నారు. ఈ అక్క ఏమో గుంట పొంగనాలు వేసేస్తుంది, భలే వేసేస్తుంది చూడండి. ఇక్కడ బ్యాంకాక్ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా తినాల్సింది స్టిక్కీ రైస్ అని చెప్పాను కదా. స్టిక్కీ రైస్ స్టాల్స్ చాలానే ఉన్నాయి. ఇక్కడ దాకా చూసారు కదా. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే కానీ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇక్కడ రియల్ ఫ్రూట్స్ ని ఒక టూత్ పిక్ గుచ్చేసి ఒక 4-5 ఫ్రూట్స్ షుగర్ సిరప్ లో దించేసి అదే స్టిక్ 25 బాటిల్ అంటండి. నేను ఇంకా ఏం కొనలేదు. మోక్షి చాకీ అని ఏడుస్తున్నాడు కానీ అలా తీసుకొచ్చాను. పేరుకే ఈవినింగ్ అయిందండి. నా ఫేస్ లో చెమటలు చూసారా ఎలా కారుతున్నాయో. ఇంకేం ఆలోచించకుండా ఒక కూల్ డ్రింక్ బాటిల్ అయితే తీసేసుకున్నాను. ఆవిడే థ్యాంక్ యూ అని చెప్తుంది. ఇక్కడ ఫుడ్ కన్నా కూల్ డ్రింక్స్, జ్యూసెస్, అలాగే కోల్డ్ కాఫీలు, టీలు ఎక్కువగా తాగుతూ ఉంటారు. ప్రతి ఒక్కరి చేతుల్లో టంబ్లర్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ వాళ్ళు స్నాక్స్ కి తింటారనుకుంటా. ఈ పురుగుల షాపులు ఎక్కడికి వెళ్ళినా కనిపిస్తున్నాయి. ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి. వీళ్ళు ఇంత నడుస్తారా, ఇంత పనులు చేస్తారా, ఎవ్వరికి చెమట చుక్క అనేది రాలదండి. ఎందుకంటారు? మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఏ మాటకు ఆ మాట. ఎక్కడ పని చేసే వాళ్ళైనా అంత మందాన్ని కొడతారు మేకప్. ఎవరైనా సరే వీళ్ళకి కాన్షియస్ చాలా ఎక్కువ. హెల్త్ కాన్షియస్ కాదు, బ్యూటీ కాన్షియస్. ఎవరైనా పార్లర్ చుట్టూ తిరుగుతూనే ఉంటారు. ఇంకా ఇక్కడ చాలా రకాల ఫుడ్సే ఉన్నాయండి. ఇక్కడ పొంగనాలు మళ్ళీ వేసేస్తుంది అక్క. ఎంతమంది నడుస్తున్నా నడవడానికి చోట్లైపోయినా ఈ అన్న ఎవరో బండి వేసుకొని ఈయన వచ్చేస్తున్నాడు. ఇంతే ఉంది ఆ బండి కూడా, భలే ఉంది. సింగిల్ వీల్ తో భలే ఉంది చూడండి. ఇక్కడ నత్తలు, ఆల్చిప్పలు, పీతలు, రొయ్యలు అన్ని రకాలు అమ్మేస్తున్నారు. ఒక్కో రొయ్య ఎంత ఉందో చూడండి. ఇక్కడ బిస్కెట్స్ కానీ, డోనట్స్ కానీ, షుగర్స్ కూడా చాలా తక్కువ ఉంటాయండి. మైల్డ్గా అలా వెళ్ళిపోతుంది ఏం తిన్నా. ఐస్ కోకోకోలా మొన్న వీడియో చేసాం కదా, అది ఇదే. అది నేనే అంటుంది ఐస్ కోకోకోలా. భలే ఉంది కదూ. ఇక్కడతో మన ఫుడ్ సెక్షన్కి సమాప్తం. నెక్స్ట్ వచ్చేది క్లాతింగ్ సెక్షన్. ఆడవాళ్ళకి ఎంతో ఇష్టం కదా. ఇక్కడ చూడండి బుడ్డి డోనట్స్ భలే ఉన్నాయి కదా. టీని అటు ఇటు తిప్పేస్తున్నాడు. క్లాతింగ్ సెక్షన్స్లో కూడా ఈ ఫుడ్ సెక్షన్ ఏంటండి టెంప్ట్ అయిపోవడానికి. కాకపోతే చాలా జాగ్రత్తగా ఆచితూచి కొనాలండి. ఇక్కడ సెకండ్ హ్యాండ్వి బట్టలు కూడా ఉంటాయి. సో చాలా కేర్ఫుల్గా కొనాలి. తక్కువ రేట్ అని కొనేసుకుంటే మనం పప్పులో కాలేసినట్టే. ఇక్కడ సెకండ్ హ్యాండ్కి బ్రాండెడ్వి షూస్, బట్టలు, చెప్పులు అండ్ ఎక్సెట్రా ఇంకా చాలానే దొరుకుతాయండి. కానీ చాలా జాగ్రత్తగా కొనాలండి. ఏదో దూరం నుంచి బాగా నచ్చిందని చెప్పి దగ్గరికి వెళ్ళి చూస్తానండి, దాని నిండా హోల్సే. ఇంక కామ్గా అక్కడ పెట్టేసి వచ్చేసాను. ప్రసన్న అంటున్నారు ఎందుకు తీసుకోలేదు, నచ్చింది కదా అని. తర్వాత చెప్పాను అనమాట. అవునా అంటున్నారు. ఏదో సినిమాలో చిరంజీవి గారు అంటారు కదా, ఏ పని చేసినా ఆచితూచి అడిగేయాలని. అలాగా మనం ఏం కొన్నా ఇక్కడ ఆచితూచి కొనాలి. ఇక్కడ మోక్షి కొన్ని బొమ్మలు చూసాడు. సో అవి కూడా 2 తీసుకున్నాను వాడికి. ఇంకా మీరు చూస్తూ ఉండండి, నెక్స్ట్ సెక్షన్ లో కలుద్దాం.
ఇక్కడ నుంచి మళ్ళీ పబ్బులు స్టార్ట్ అండి. వరుసగా ఉంటాయి. ఈ సందు చూర కార్లు ఉంటాయంట. పాతవి ఎప్పుడువో ఒక ఆయన చెప్పారు. వాటిని చూడడానికే మా ప్రయాణం మొదలు పెట్టాం. ఎంత నడిచినా తరగట్లేదండి. ఎంత పెద్దగా ఉందో ఈ మార్కెట్. అన్ని పాత కలెక్షన్స్ చాలా బాగున్నాయి ఇక్కడ. ఎంతైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్. ఈయన చూడండి చక్కగా సైకిల్ తక్కుంటూ వచ్చారు. అలా వచ్చినా పోను. ఇక్కడ కీ చైన్స్ చాలా షాప్స్ లో చూసానండి. ఎన్ని రకాల కీ చైన్స్ అమ్ముతున్నారో అలా కొంటూనే ఉన్నారు కూడాను. మోక్షి బొమ్మలు చూశాడు. ఇంక మొదలు అమ్మ అమ్మ అని అంటానే ఉన్నాడు. ఎన్ని రకాల బొమ్మలు ఉన్నాయండి. నాకే ముద్దుగా అన్ని కొనుక్కోవాలనిపిస్తాయి. వాడి చిన్నోడు, వాడికి ఉండదా చెప్పండి. ఇంకా అలా నడుచుకుంటూ వెళ్తున్నాం. వ్యూ అయితే అదిరిపోయింది. ఇక్కడ వాళ్ళు పెట్స్‌ని చాలా ఇష్టంగా పెంచుకుంటారండి. పిల్లల కన్నా ఎక్కువ ఇష్టంగా పెంచుకుంటారు. వాళ్ళ మెయింటెనెన్స్ చూస్తుంటే నాకు కళ్ళు తిరిగాయి. ఎంత ముద్దుగా ఉన్నాయో 2 రాబిట్ పిల్లలు. మోక్షు అలా వంగి వంగి చూడడం చూసి బయటికి తీసి చూపిస్తున్నారు మోక్షికి. భలే బొమ్మలా ఉంది కదా! ఎంత బుజ్జిగా ఉందో బుజ్జి తల్లి. అలా రాబిట్ పిల్లల్ని చూసి ఎంజాయ్ చేశాడు మోక్షి. నేనైతే అలా నడుచుకుంటూ ముందుకెళ్తుంటే ఇదిగోండి పాతకాలం నాటి కార్లు ఒక 4 ఏదో ఉన్నాయి. బాగున్నాయి. ఎంతైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్. అవునా కాదా? ఇలా చూసుకుంటూ వెళ్ళిపోతుంటే మొక్కల షాప్ నేనున్నాను చూడరా అని పిలిచింది. ఇంకా అలా ఒక లుక్ వేసాం వాటి వంక. ఇండోర్ ప్లాంట్స్ చాలా ఉన్నాయండి. అదేదో సినిమాలో ఆలిగారు అంటారు చూడండి, ఇది చాలా అరుదైన మొక్క, డోంట్ టచ్ అని. అలా ఉన్నాయి అన్ని ముళ్ళుల మొక్కలే. చూడండి అన్ని ఇండోర్ ప్లాంట్సే. ముళ్ళుల మొక్కలు, రకరకాల ముళ్ళుల మొక్కలు. ఎలా ఉంది మా వీడియో? ఎంజాయ్ చేస్తున్నారా మా వీడియోని చూసి? ఈ వీడియో మొత్తంలో మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయండి. అండ్ ఏది కొత్తగా తెలుసుకున్నారో కూడా కామెంట్ చేయండి నాకు.
ఇక్కడితో మన నైట్ మార్కెట్ వీడియో సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక కామెంట్ కూడా చేయండి. మీ కామెంట్ మాకు చాలా ఇంపార్టెంట్. కొంచెం సపోర్ట్ చేస్తారని భావిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇట్లు మీ గుణ. మా క్యాబ్ అయితే వచ్చేసింది. బాయ్ బాయ్. సీ యూ.